సూర్యుణ్ణి వేడుకునే పక్షులు. వేసవికాలం వచ్చిందని సూర్యుడు తెగ మండిపోతున్నాడు. అడవిలో అక్కడక్కడ ఇళ్ళలు కట్టుకుని ఉంటున్న పక్షులు వేడిని తట్టుకోలేక అల్లాడిపోతూ గొడుగులు పట్టుకుని సెలయేరు పక్కన కలుసుకున్నాయి. చెప్పు పిచ్చుకా, ఈ వేడిని తట్టుకునే ఆలోచన ఏదో నీ దగ్గర ఉందని మా అందర్నీ ఇక్కడికి రమ్మని చెప్పావు కదా, అదేమిటో చెప్పు. అవును పిచ్చుకా, అదేమిటో చెప్పు. నేను ఈ వేడిని భరించలేకపోతున్నాను. నా పరిస్థితి మరీ దారుణం పిచ్చుకా. నా అందాన్ని చూడు, నేనీ వేడికి నల్లగా తయారవుతున్నాను. ఇంత అందంగా ఉంటేనే నన్నెవరు పెళ్లి చేసుకోవడం లేదు. ఇక నల్లగా తయారైతే ఎవరు చేసుకుంటారు చెప్పు. ఆపుతావా చిలుక? ఇక్కడ ఈ ఎండ దెబ్బకి ప్రాణాలే పోతుంటే నీకు నీ అందం కావాల్సొచ్చిందా? అందరూ కాసేపు ఓపిక పట్టండి. పిచుక వేడిని తట్టుకునే మార్గం చెబుతానని మనల్ని పిలిచింది గదా. అరే, కొంచెం కూడా ఓపిక లేకపోతే ఎలా చెప్పండి? ఏం పిచ్చుకా, నేను ఈ అడవికి మహారాణిని. ఇంతవరకు నిన్నేమీ చెయ్యలేదు. ఇప్పుడు మాత్రం ఆలోచనేమిటో నాకే ముందు చెప్పాలి. కాదంటే కాదంటే ఏం చేస్తావు గ్రద్ద మహారాణి? నీ ముక్కు కంటే నా ముక్క పెద్దగా ఉంటుంది, షార్ప్గా ఉంటుంది. కాకపోతే బలిసిన గ్రద్దవి, నేను బక్క కొంగని, అంతే తేడా అని పక్షులు వాదించుకుంటూ ఉండగా పిచుక కల్పించుకొని, ఇదిగో మీరిలా చేస్తారని మీ దగ్గరకొచ్చి విషయం చెప్తానని చెప్పాను. లేదు, ఇంత ఎండలో మాకోసం ఏం తిరుగుతావో చెప్పని ఒకచోట కలుసుకుందామని చెప్పారు. ఈ సెలయేరు పక్కన బాగుంటుందని చెప్పాను. అందరూ వచ్చారు, సంతోషం. నువ్వు నీకొచ్చిన ఆలోచన చెబితే మేం కూడా సంతోషపడతాం. ముఖ్యంగా నేను సంతోషపడతాను. చెప్పు పిచుక, ఈ వేడిని మనం తట్టుకోవాలంటే ఏం చెయ్యాలి? నీకొచ్చిన ఆలోచనేమిటి? అందరూ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అర్థం చేసుకుంటే గొప్ప ఆలోచన అవుతుంది. ఆచరణలో పెడితే మనం ఈ వేసవికాలం కూడా హాయిగా ఆనందంగా ఉండొచ్చు. అదంతా సరే పిచుకా, ముందుగా నువ్వు విషయం చెప్పు. అసలే పైనుంచి ఎండ, నువ్వేమో అసలు విషయం చెప్పకుండా ఏదేదో చెప్తున్నావు. ఇదిగో ఈ కోపమే వద్దని చెప్పేది. నువ్వు ఆలస్యం చేయకుండా నీకొచ్చిన ఆలోచన చెప్తే ఎవరికి ఎలాంటి కోపం రాదు పిచుకా. నచ్చితే ఉంటారు, లేకపోతే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఏమంటారు? అంతే కదా కాకి? అవునవును, అంతే. కాకి చెప్పింది నిజమే. నచ్చితే ఉంటాం, లేదంటే మా తిప్పలేవో మేం పడతాం. సరే, అందరూ వినండి అని పిచుక చెప్పగానే పక్షులు మొత్తం ఆసక్తిగా పిచుకను చూస్తుంటాయి. మనం వెళ్ళి సూర్యుణ్ణి వేడుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి అని పిచుక చెప్పగానే అయోమయంగా పక్షులు చూసుకొని పిచుకను చూశాయి. పిచుక వాటి చూపుల్ని అర్థం చేసుకొని, ఎందుకలా అయోమయంగా చూస్తున్నారు? నాకొచ్చిన ఆలోచన అదే, ఐడియా అదే. మనం సూర్యుడి దగ్గరికి వెళ్ళి మాకింత వేడి వద్దని బతిమాలుకుందాం, ఏమంటారు అని పిచుక చెప్పగానే గ్రద్దకి ఎక్కడ్లేని కోపమొచ్చింది. గుర్రుగా చూస్తూ, ఏవే తిక్కుమాలిన పిచుకా, నీకొచ్చిన ఈ దిక్కుమాలిన ఆలోచన గురించేనా మాకు చెప్తానని చెప్పింది? మా ఇంటికొస్తామని అడిగింది. అవును గ్రద్ద, నోరుంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడకు. ఆలోచిస్తే నేనెందుకు అలా చెప్తున్నానో అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది పిచుకా? నీ ముఖం అర్థమవుతుంది. మనం ఏమిటి సూర్యుడి దగ్గరికి వెళ్ళడమేమిటి? మాపై జాలి దయా చూపించమని వేడుకోవడమేంటి? ఇదంతా ఎక్కడైనా జరుగుతుందా చెప్పు? సినిమాలో కథలో తప్ప నిజంగా జరగదు. అవును పిచుక, గ్రద్దకి కాకికి నా కోపం రావడంలో తప్పులేదు. నీకొచ్చిన ఆలోచన తప్పు. మన సూర్యుడి దగ్గరికి వెళ్ళడం కష్టమవుతుంది అని అన్ని పక్షులు అంటుంటే చిలుక మాత్రం మౌనంగా ఉంది. ఏం చిలుక, నువ్వు మాత్రం ఎందుకు మౌనంగా ఉన్నావు? నువ్వు కూడా ఏదో ఒకటను. నేను వీళ్ళలాగా బుర్రలేని కాదు పిచ్చుకా. నాకు కొంచెం బుర్ర ఉంది, అందులో కొంచెం తెలివి కూడా ఉంది. నీ గురించి నాకు బాగా తెలుసు. నువ్వు కారణం లేకుండా ఏమీ చెయ్యవు. సాధ్యం కాని పనిని కూడా సాధ్యమయ్యేలా చెయ్యగలవు. ఆ నమ్మకం నాకుంది. చాలా సంతోషం చిలుక, నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు. చెప్పు పిచ్చుక, మనం సూర్యుణ్ణి ఎలా వేడుకుందాం? కాపాడమని మనం దేవుళ్ళని ఎలా వేడుకుంటున్నామో అలాగే సూర్యుణ్ణి కూడా వేడుకుందాం అని పిచుక చెప్పగానే అన్ని పక్షుల ముఖాలు చూసుకున్నాయి. ఎవరికి నచ్చిన దేవుడి ఫోటోని వాళ్ళింట్లో పెట్టుకుని రోజూ పూజ చేయడం లేదా? రోజూ మా కుటుంబం బాగుండాలని వేడుకోవడం లేదా? చెప్పండి. ఇప్పుడు మనం సూర్యుణ్ణి కూడా అలాగే వేడుకుందాం అని పిచుక చెప్పగానే గ్రద్ద ఏం మాట్లాడకుండా అక్కడ్నుంచి గొడుగు పట్టుకుని వెళ్ళిపోయింది.
నేను చెప్పింది నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు. బలవంతం చేసేదేం లేదు. నేను మాత్రం సూర్యుడికి పూజ చేసి వేడి తగ్గించమని వేడుకుంటాను. నేను కూడా నువ్వు చెప్పినట్టు చేస్తాను పిచ్చుక. మనమలా వేడుకుంటే ఆ సూర్యుడు మన మీద జాలిదయ చూపిస్తాడని నేను నమ్ముతున్నాను. కొంచెం కూడా బుర్ర లేదు చిలుక నీకు. పిచ్చుక ఏదో చెప్పిందని నువ్వలా చేయడమేంటి? నాకేమీ ఇది నచ్చలేదు. నచ్చకపోతే వెళ్ళిపోవడమే. ఇక్కడుండమని ఎవరు బలవంతం చెయ్యరు అని కాకి వెళ్ళిపోయింది. చిలుక, పిచుక చెప్పినట్టు చేయకు, వెళ్ళిపో అని చెప్పి పావురం కూడా వెళ్ళిపోయింది. పిచుక చిలుక మాత్రం రోజూ పొద్దునే లేవగానే సూర్య నమస్కారం చేస్తూ సూర్యుణ్ణి వేడుకునేటివి. అయ్యా సూర్యదేవుడా, మా మీద జాలి దయ చూపించు తండ్రి. మేము చాలా చిన్న జీవులం, ఇంత వేడిని తట్టుకోలేకపోతున్నాం అని పిచుక వేడుకుంటే చిలుక మాత్రం, ఓ సూర్యదేవా, చల్లని చూపుతో నువ్వే ఇంత అందాన్నిచ్చే ఇప్పుడు నువ్వే వేడిగా మండుతో నల్లగా మారుస్తావా చెప్పు? వద్దు తండ్రి, అలా చెయ్యకు. మా బాధని అర్థం చేసుకో, మా మొరని ఆలకించు. ఇంత వేడి వద్దు తండ్రి అని కోరుకుంటూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అయినా పిచుక చిలుక సూర్యుడిని వేడుకుంటూ ఉంటాయి. ఒకనాడు సూర్యుడు వాటి దగ్గరకొచ్చి, పిచుక, చిలుక, మీ పూజ నచ్చింది. మీ వేదన అర్థమైంది. మీ కోరిక తీరుస్తున్నాను. మీరెక్కడికి వెళ్ళినా మీకు చల్లగా ఉండేలా నేను చూసుకుంటాను. నేనెంతలా మండినా మీకు మాత్రం చల్లగా ఉంటుంది. మీరు సంతోషంగా ఉంటారు అని చెప్పి మాయమవుతాడు. ఇక అప్పట్నుంచి పిచుక చిలుకలు ఎంత ఎండ కాసినా ఏమాత్రం బాధపడకుండా చల్లగా సంతోషంగా ఉంటాయి. మిగతా పక్షులు అల్లాడిపోతుంటాయి. పిచుక చిలుకని హేళన చేసినందుకు బాధపడుతుంటాయి. సూర్యుణ్ణి వేడుకోవడం మొదలుపెట్టాయి. ఇక చూడాలి సూర్యుడు ఎప్పుడు కరుణిస్తాడో ఏమో. సెలయేరు ఒడ్డున చిన్నారి పిచుకతో తండ్రి మధుకాకి ప్రేమగా మాట్లాడుతున్నాడు. ఇలా చూడు మీనా తల్లి, మీ అమ్మ మైనా పిచుక చనిపోయింది. కర్మకాండ కూడా పూర్తి చేశాం. ఇక నువ్వు నాతో పాటు వచ్చేయ్. నాన్నా, నేను మీతో పాటు రావడం వల్ల మీకు రాధాపౌరం పిన్నికి చాలా గొడవలవుతాయి. అందుకని నన్ను ఏదైనా అనాథాశ్రమంలో చేర్పించు నాన్నా. అదేంటి తల్లి, ఏదైనా హాస్టల్ అంటావనుకున్నాను, కానీ ఏకంగా నువ్వు అనాథాశ్రమం అంటున్నావు. నేను హాస్టల్ ఫీజులు కట్టలేనని అనుకుంటున్నావా మీనా? మా నాన్న ప్రేమ గురించి నాకు తెలీదా నాన్నా? నా కోసం, అమ్మ కోసం మీరెంతో చేశారు. అందుకు పిన్ని రాధాపౌరంతో ఎంతో గొడవ పడ్డారు. ఇప్పుడు అమ్మ లేదు. నేను దూరంగా ఉంటే రాధాపౌరం పిన్ని మీతో గొడవ పడకుండా ప్రేమగా ఉంటుంది కదా. మీ రాధాపౌరం పిన్ని గురించి నువ్వేం ఆలోచించకు తల్లి. నాతో పాటు వచ్చేయ్. ఒకే ఇంట్లో రాధాపౌరం పిన్ని, తమ్ముడు గోపికాకి, నేను నలుగురం కలిసుందాం. ఉన్నంతలో ఆనందంగా ఉందాం అని తండ్రి మధుకాకి అంతగా చెబుతుంటే మీనా పిచుక ఆలోచిస్తూ ఉంటుంది. నాకు తెలుసు తల్లి, నువ్వేం ఆలోచన చేస్తున్నావో. ముందుగా నన్ను రాధాపౌరం పిన్నికి చెప్పి తన పర్మిషన్ తీసుకోమని, అంతేనా తల్లి? అవును నాన్నా, అదే ఆలోచన చేస్తున్నాను. ముందుగా నువ్వు పావురం పిన్ని దగ్గరికి వెళ్ళి మీనా పిచుక కూతుర్ని తీసుకొస్తానని చెప్పు. అందుకు పావురం పిన్ని ఏమంటుందో విను నాన్నా. బలవంతం మాత్రం చెయ్యకు. బలవంతం ప్రేమ బాధ్యతగా ఉండదు, భారంగా భావిస్తుంది. బంధాన్ని తెచ్చుకోవాలని చూస్తుంది. పిట్ట కొంచెం కూతఘనమంటే ఏమో అనుకున్నాను తల్లి. చూడ్డానికి చిన్నారి పిచుకవి, ఆలోచనలో మాత్రం పెద్ద మనసున్నదానివి. నా ఆలోచన తప్పు కాదు కదా నాన్న? కాదు తల్లి, నీ సందేహం నీకుంటుంది. తండ్రిగా ఆ సందేహాన్ని తీర్చాల్సిన బాధ్యత నా మీదుంది. పద తల్లి, నేనింటి దగ్గర దిగబెట్టి నేను పావురం దగ్గరికి వెళ్తాను. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో నాన్నా, పావురం పిన్నితో నా గురించి నువ్వు మాట్లాడిన ప్రతి మాట నాకు చెప్పాలి. మాట మార్చి చెప్పకూడదు. తర్వాత నా గురించి పావురం పిన్ని, గోపి తమ్ముడు బాధపడకూడదు. నన్ను బాధ పెట్టద్దు. సరే తల్లి, నిజమే చెబుతాను. నీ దగ్గర ఏ మాట దాచను. మాట్లాడిన ప్రతి మాట నీకు చెబుతాను. పావురం పిన్ని ఏ నిర్ణయం తీసుకుంటుందో కూడా స్పష్టంగా నీకు చెబుతాను. అది నీకు నచ్చితేనే నువ్వు వస్తావు. అంతేగా తల్లి? అవును నాన్నా, ఇక ఇంటికి వెళ్దాం పదా అని మీనా పిచుక, మధుకాకి ఇద్దరూ సెలయేరు నుంచి బయలుదేరి ఇంటికొచ్చారు. ఆ ఇల్లు ఇంతకుముందు మైనా పిచుక ఉన్నప్పుడు కళగా ఉండేది. ఇప్పుడు తన ఫోటో ముందు పెట్టిన దీపం వెలుగులో బాధగా ఉంది. మధుకాకి, మీనా పిచుక మైనా పిచుక ఫోటో చూసి కన్నీళ్లు పెట్టుకున్నాయి. కొంత సమయం తర్వాత మౌనంగా మధుకాకి ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు.
ఇంట్లో రాధపావురం తన కొడుకు గోపికాకితో మాట్లాడుతూ ఉంటుంది. మమ్మీ, డాడీ ఇప్పుడు అక్క మీనా పిచ్చుకొని తీసుకొస్తే దానిని పట్టుకొని అక్క చెక్క ముక్క అన్నావంటే నీ మూతి పళ్ళు రాల్తాయి. అది ఇక్కడికి రావడం నేను ఏమాత్రం ఒప్పుకోను. అసలదంటేనే నాకు ఏమాత్రం ఇష్టం ఉండదు. అలాంటిది నా ఇంటికొస్తే నేను ఊరుకుంటానా? అయితే డాడీ అప్పుడప్పుడు నీకు బుర్ర లేదని తిట్టడంలో ఏమాత్రం తప్పులేదు. అదేమిటి బాబు, ఒకసారి అంత మాట అన్నావు? అవును మమ్మీ, నాన్నని నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు అని గోపికాకి అంటుంటే రాధపౌరానికి కోపం వచ్చింది. నాకు కోపం తెప్పించకు బాబు. నువ్వు చెప్పాలనుకునేది ఏమిటో చెప్పు. మమ్మీ, ఇప్పుడు అక్క మీనా పిచ్చుక మన ఇంటికొచ్చిందంటే అన్ని పనులు తనతో చేయిస్తూ నువ్వు మహారాణిలా ఉండొచ్చు. నువ్వు ఏం చేసినా తిరిగి నాన్నకి చెప్పదు. ఒకవేళ ధైర్యం చేసి చెప్పినా కూతురుకు అన్ని పనులు నేర్పిస్తున్నాను, తప్పులేదని నువ్వు డాడీతో గట్టిగా చెప్పొచ్చు. ఆలోచించు అని చిన్నోడు గోపికాకి చెప్పింది. ఇది విని రాధపావురం ఆలోచనలో పడింది. అప్పుడే మధుకాకి ఇంటికొచ్చింది. రాధాపావురం గోపికాకి మధుకాకిని చూస్తాయి. డాడీ, అక్క మీనా పిచ్చుక ఎక్కడా? అవునండి, మీనా పిచ్చుకని తీసుకురాలేదా? అదే రాధా, మీనా పిచ్చుకని ఇంటికి తీసుకురావాలా వద్దా అని నిన్ను అడగడానికి వచ్చాను. తీరా తీసుకొచ్చిన తర్వాత నువ్వు వద్దంటే బాగుండదు కదా. మళ్ళీ మనిద్దరికి గొడవ మొదలవుతుంది. గొడవ లేదు, ఏం లేదు. వెళ్ళండి, వెళ్ళి మీనా పిచ్చుకని తీసుకురండి. అసలే అది తల్లి లేని బిడ్డ. ఒంటరిగా ఆ ఇంట్లో ఎలా ఉంటుంది? వెళ్ళండి, వెళ్ళి తీసుకురండి అని చెప్పగానే మధుకాకి చాలా సంతోషపడతాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడ్నుంచి బయలుదేరి మీనా పిచ్చుక ఇంటికొచ్చాడు. జరిగింది మొత్తం మీనా పిచ్చుకతో చెప్పాడు. మీనా పిచ్చుక కూడా సంతోషపడింది. పద తల్లి, ఇంకా ఆలస్యం ఎందుకు చెప్పు. వెళ్దాం నాన్నా అని తల్లి మైనా పిచ్చుక ఫోటో తీసుకుని ఆ ఇంటికి తాళం వేసి ఆ ఇంట్లో నుంచి బయలుదేరి రాధపావురం ఇంటికొచ్చారు. మైనా పిచ్చుక ఫోటోని ఒక చోట పెడతారు. రాధాపావురం కన్నీళ్లు పెట్టుకుంటూ, నన్ను మన్నించక్క, ఇలా జరుగుతుందని నేను ఏమాత్రం అనుకోలేదు. నువ్వు మీనా కూతురు గురించి ఎలాంటి దిగులు పడకు. ఇక నుంచి తల్లిగా నేనున్నాను. బాధ్యతగా చూసుకుంటాను. బ్రహ్మాండంగా పెంచుతాను. ఆనందంగా అన్ని విధాలా చూసుకుంటాను. నీ ఆత్మని సాధించుకో అక్క అని చెబుతుంటే మీనా పిచ్చుక మధుకాకి సంతోషపడతాయి. గోపికాకి మాత్రం పాపం మీనా అక్క అని అనుకుంటుంది. ఆ రోజు రాధపావురం మీనా పిచ్చుకను ప్రేమగా, ఇష్టంగా, అభిమానంగా చూసుకుంటుంది. మీనా పిచ్చుక పొంగిపోయింది. మరుసటి రోజున మధుకాకి పని మీద బయటకు వెళ్ళాడు. రాధాపావురం సవతి తల్లి ప్రేమను చూపించడం మొదలుపెట్టింది. చలికాలం, సన్నగా మంచు పడుతూ ఉంటుంది. గోపికాకి గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయించి మీనా పిచ్చుకకు చన్నీళ్లను దూరం నుంచి పోస్తూ, నీ ఒళ్ళును నువ్వు రాసుకో. నేను నిన్ను ఈ రోజు నుంచి ముట్టుకోను. మీ నాన్నున్నప్పుడు మాత్రమే నేను ప్రేమగా ఉంటాను. ఆయన వెళ్ళిన తర్వాత నీకు టార్చర్ తప్పదు. చేసుకో. ఇక నుంచి నీకు చన్నీళ్ల స్నానం, చల్లి అన్నం, చల్లని నీళ్లు, ఏదైనా చల్లారిందే. అది గుర్తుపెట్టుకో మీనా అని అక్కడక్కడ చినిగిన టవల్ను మీనా పిచ్చుక మొక్కన విసిరేస్తుంది. అక్కడ్నుంచి గోపికాకిని తీసుకుని ఇంటికి వెళ్తుంది. మీనా పిచ్చుక చలికి వణుకుతూ ఏడుస్తూ ఉంటుంది. ఒక అడవిలో ఉండే పేద పిచ్చుక పగలంతా బండిలాగుతూ అలా వచ్చిన డబ్బులతో కొంత డబ్బుని ఖర్చు చేసి వంట సరుకులు తెచ్చుకునేది. మిగతా డబ్బులను దాచిపెట్టుకుంటూ ఉన్నంతలో సంతోషంగా జీవనం సాగిస్తుండేది. ఇక రాత్రైతే రేడియో ఉన్న కాకి ఇంటికి వెళ్లేది. రేడియోలో వచ్చే పాటలు, వార్తలు వినేది. వార్తలు సమాప్తమని చెప్పగానే తిరిగి తన ఇంటికొచ్చి ప్రశాంతంగా పడుకునేది. ఒక రోజున రాత్రి కాకి ఇంటికొచ్చింది. ఏంటే పిచ్చుక, ఈరోజు తొందరగా వచ్చా? నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నానురా కాకి, అందుకే తొందరగా వచ్చాను. ఇప్పుడు వెనక్కి పొమ్మంటావా? చెప్పురా కాకి, పొమ్మంటే తిరిగి నా ఇంటికి వెళ్తాను. ఎందుకే అంత కోపం? రోజు రేడియోలో పాటలొచ్చే సమయానికి వస్తావు కదా. ఈరోజు ఆ పాటల సమయం కంటే ముందే వచ్చావు. ఏమైందో తెలుసుకుందామని అలా అడిగానే. కోపం తెచ్చుకోకు. ఇది నీ ఇల్లే. నీకు నచ్చినప్పుడు రావచ్చు, పోవాలనుకున్నప్పుడు పోవచ్చు. మరి ఉండాలనుకున్నప్పుడు కూడా ఉండిపోవచ్చా కాకి? ఉండిపోవే, నేనొద్దంటానా? లేదు కదా. ఏంటో జీవితం పరమ బోరింగ్గా ఉంది. లేవడం, బతకడానికి బస్తాల బండి లాగడం, వచ్చిన డబ్బులతో ఇంటికి రావడం, వండుకున్నది తినడం, మళ్ళీ పడుకోవడం. తెల్లారుతుంది, మళ్ళీ బండి లాగడానికి పరుగులు తీయడం. ఇదే నా జీవితం. లేదు పిచ్చుక, నీది ఆ జీవితం కాదు, నాది ఈ జీవితం కాదు.
మన ఇద్దరం ఒకటి ఎందుకు కాకూడదు పిచ్చుక? అంటే ఏమిట్రా నీ ఉద్దేశం? నేను మాట్లాడుతున్నది నీకు అర్థమైందని నాకు అర్థమైంది పిచ్చుక. మళ్ళీ తిరిగి ఏం తెలియనట్టుగా ఎందుకే అలా అడుగుతావు? నిజం చెప్పనా కాకి, ఈ మధ్యకాలంలో నా మనసు మరో తోడుని కోరుకుంటుంది. తనకి ప్రేమ కావాలని ఆరాటపడుతోంది. తనలో మమతని పంచాలని తెగ ఉవ్వెళ్ళూరుతోంది. పిచుక, ఇంతవరకు నీకు నా మనసులోని మాట ఎలా చెప్పాలా వద్దా అని నాలో నేనే మదనపడ్డాను. ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి చెబుతున్నాను పిచుక, మనం పెళ్లి చేసుకుందాం అని కాకి చెప్పగానే పిచుక ఆశ్చర్యంగా చూస్తూ, జోకులు వేయక్ కాకి, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? పెళ్లి విషయంలో ఎవరైనా జోకులు వేస్తారా పిచుక? నేను సీరియస్గానే చెబుతున్నాను, మనం పెళ్లి చేసుకుందాం అని కాకి చెప్పగానే ఎందుకో పిచుకకి ఒక క్షణం కూడా కాకి ఇంట్లో ఉండబుద్ధి కాలేదు. ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అది చూసి కాకి ఫీల్ అయింది. ఛ, నేను తొందరపడ్డానా? మరేం పర్వాలేదులే. అయినా ఈరోజు కాకపోయినా రేపైనా తనకి నా మనసులో మాటని చెప్పాల్సిందే కదా. చూద్దాం, పిచుక తిరిగి నా ఇంటికి వస్తే నేనంటే ఇష్టం ఉన్నట్టు, లేదంటే లేదని అర్థం చేసుకొని ఫ్రెండ్స్గా ఉందామని చెబుతాను అని అనుకుంటూ రేడియోలో పాటలు పెట్టింది కాకి. పిచుక బెడ్ మీద పడుకొని కాకి చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ అలా నిద్రలోకి జారుకుంటుంది. మరుసటి రోజున పిచుక కాళీ బండిని లాక్కొని కొంగ పొలం దగ్గరికి వచ్చింది. వచ్చావా పిచుకా? రాకుండా ఎక్కడికి పోతాను కొంగ, బండి తీసుకొని వచ్చాను. చెప్పు కొంగ, ఎక్కడ లోడుంది? ఏం లోడుంది? ఎక్కడికి తీసుకెళ్ళాలి? పావురం పొలం దగ్గరికి వెళ్ళాలి. వడ్ల బస్తాలు లోడుంది. కాకపోతే పావురానికి పొగరెక్కువని విన్నాను. అయితే ఏమైంది కొంగ? నాకు పావురానికి ఉన్న పొగరుతో పనిలేదు. నేను చేయాల్సిన పని ఎక్కడుందో చూపిస్తే అక్కడికి వెళ్ళి నా పని నేను చేసుకుంటాను, డబ్బులు తీసుకుంటాను. పావురం దగ్గర మొదటిసారిగా వెళ్తున్నావు పిచుకా, జాగ్రత్తగా మాట్లాడు. ₹1 తక్కువైనా పర్వాలేదు, కానీ అది చెప్పిన వాటిని బండిలో ఎక్కించుకొని లాక్కుంటూ వెళ్ళు. అది ఎక్కడ చెప్తే అక్కడ దించేయి. చూస్తూనే భయపడే గ్రద్ద దగ్గరికి పోయేటప్పుడు కూడా ఇంతలా చెప్పలేదు. పావురం దగ్గరికి పోతుంటే ఎందుకు ఇంతలా చెప్తున్నావు కొంగ? ఎందుకంటే ఈ పావురానికి పొగరెక్కువ. అది చెప్పింది చెయ్యాలి, లేదంటే దాని ఈగో హర్ట్ అవుతుంది. కోపం తెచ్చుకొని కొడుతుంది, తిడుతుంది. ఇంకా ఆవేశం వస్తే చంపేస్తుంది. నీ కుటుంబాన్ని పోషిస్తుంది. పిచ్చిదన్నమాట. ఏదో ఒకటి, నువ్వు మాత్రం జాగ్రత్త. ఇక వెళ్ళు అని చెప్పగానే పిచుక బండి తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి పావురం పొలం దగ్గరికి వచ్చింది. అయ్యో, అలాంటిదేం లేదు పావురమా. బండి లాగి లాగి చేతులు నొప్పులు పెడుతుంటాయి కదా, అలసట అనిపిస్తోంది. పడుకుంటే అలా నిద్ర పడుతోంది. ఎప్పటికో గాని మెల్కో రాలేదు. ఇంతకుముందే మెల్కో వచ్చింది. నువ్వు పిలిచావని కొంగ చెప్పింది, అందుకే బండి తీసుకొని వచ్చేశాను. అబ్బా, ఈ బండి లాగడం అంత కష్టంగా ఉంటుందా పిచుక? చాలా కష్టం పావురం. చూసే కళ్ళకి తేలిగ్గానే కనపడుతుంది, లాగే చేతులకి తెలుస్తుంది. ఆ బరువెంతో నడిచే కాళ్ళకి తెలుస్తుంది ఆ బాధేంటో. ఓహో, అలా అంటావా? అయితే ఈ బండి నిండా నా ధాన్యం బస్తాలు వేసుకొని నేనే నా ఇంటి వరకు లాగుతాను. నువ్వు బండి డబ్బులు తీసుకోవద్దు. సరే పావురమా, ఒకవేళ లాగలేకపోతే 2 డబ్బులు నేనిస్తాను. సరే పావురమా అని పావురం పిచుక మాట్లాడుకొని రెండు కలిసి అక్కడ ఉన్న ధాన్యం బస్తాలను ఎత్తి బండి నిండుగా వేసుకుంటాయి. పిచుక, నేను చెప్పింది గుర్తుంది కదా? గుర్తుంది పావురమ్మా. ఇప్పుడు బండిని లాగుతూ నీ ఇంటి వరకు వెళ్ళాలి నువ్వు. అలా వెళ్తే నేను ఏ డబ్బులు అడగను. అలాగే లాక్కుండా ఉంటే 2 డబ్బుల్ని వసూలు చేయకుండా వదలను. నా దగ్గర నుంచి డబ్బుల్ని వసూలు చేస్తావా? అది చూద్దాం అని పావురం నిండుగా ఉన్న బండిని ఎత్తుతుంది. అంతే, బండిని బ్యాలెన్స్ చేయలేక పూర్తిగా పైకి లేస్తుంది. బండి పట్టుకుని పావురం వేలాడుతూ ఉంటుంది. అది చూసి పిచుక పక్కపక్క నవ్వుతుంది. కోపంగా పావురం చూసి, ఎంత పొగరు నీకు? నన్ను చూసి హేళనగా నవ్వుతావా? 1 పైసా కూడా ఇవ్వను. ఏం చేసుకుంటావో చేసుకోపో అని చెప్పగానే పిచుక నవ్వడం ఆపేసి బతిమాలింపుగా, తప్పైంది పావురమా. నేనే తిరిగి లోడ్ ఎక్కించి జాగ్రత్తగా ఇంటి దగ్గరకు తీసుకెళ్తాను. ఈ డబ్బులు ఇవ్వు పావురమా. సరే, ధాన్యంను ఇంటికి జాగ్రత్తగా తీసుకురా అని చెప్పి పావురం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పిచుక జాగ్రత్తగా ధాన్యాన్ని ఎక్కించుకొని పావురం ఇంటికి వెళ్ళింది. అక్కడ జాగ్రత్తగా దించేసి పావురం ఇచ్చిన డబ్బులు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా పేద పిచుక జీవితం సాగుతూ ఉంటుంది. అడవిలోని ఒక చెట్టు మీద
పిచుక కాకి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉండగా ఒక తల్లి కోడి భయంగా తన రంగుల కోడి పిల్లల్ని తీసుకొని ఆ చెట్టు కిందకొచ్చింది. పిచుక కాకి ఆ కోడిని రంగుల కోడి పిల్లల్ని చూశాయి. కాకి, ఆ తల్లి కోడిని చూశావా? చూశానే, ఎందుకో భయపడుతుంది. బహుశా ఆ కోడిని ఏదో వెంటాడుతున్నట్టుగా అనిపిస్తోంది కదా. అవును పిచుక, ఆ వెంటాడుతున్నది ఏమై ఉంటుంది అని దిక్కులు చూస్తుండగా వాటి కొంచెం దూరంలో ఆవేశంగా అతి వేగంగా కోడి పిల్లల వైపు దూసుకొస్తున్న విషనాగిని కనపడింది. అంతే, కాకి అద్దిరిపడింది. భయపడుతూ, పిచుక, మనం ఇక్కడ్నుంచి వెళ్ళిపోదాం పదా. ఆ విషనాగిని కంటపడ్డామంటే అది మనల్ని కూడా వదలదు. అసలే అది మాయా విషనాగిని. అంత పొడవైన తన నాలుకను పంపించి తినేస్తోంది. విషనాగిని ఎక్కడ కాకి అంటూ దిక్కులు చూసిన పిచుకకి కోడి పిల్లల వైపు దూసుకొస్తూ కనపడింది. అయ్యో కాకి, ఇప్పుడు ఆ విషనాగిని కోడి పిల్లలను తినేలా ఉంది. మనం కాపాడాలి కాకి. మనకెందుకు పిచుక, మనది మనం చూసుకోవాలి. దారిన పోయే సమస్యలు నెత్తిమీదకు తెచ్చిపెట్టుకుంటావు. అలా మాట్లాడ్డానికి బుద్ధి లేదు నీకు. అవతల ఒక తల్లికోడి తన రంగుల పిల్లల్ని కాపాడ్డానికి విషనాగినితో పోరాడుతుంటే పిరికితనంతో మనం భయపడి ఇక్కడ్నుంచి పారిపోదామా? నువ్వెలా అనుకున్నా పర్వాలేదు. ఇప్పుడు నువ్వు నాతో వస్తావా రావా? సారీ కాకి, ఆపదలో చిక్కుకొని తన బిడ్డల ప్రాణాల కోసం అల్లాడుతున్న ఆ తల్లికోడికి సహాయం చేస్తాను. ఆ విషనాగిని నుంచి నేను వాటిని కాపాడుతాను. ప్రమాదాన్ని పిలిచి మరీ తెచ్చుకుంటున్నావు పిచుక. రానివ్వు కాకి, ప్రమాదం ఎప్పుడైనా వచ్చేదే కదా. ఇక నీ కర్మ అని కాకి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. చెట్టు కిందకొచ్చిన తల్లికోడి తన రంగుల కోడి పిల్లలతో, పిల్లలు, అందరూ వెళ్ళి ఆ చెట్టు వెనక్కు దాక్కోండి. నేను ఆ విషనాగినితో పోరాటం చేస్తాను. నా ప్రాణం పోయినా మీరు ఆ చెట్టు చాటు నుంచి నా దగ్గరికి రావద్దు. వెళ్ళండి, వెళ్ళి ఆ చెట్టు చాటును దాక్కోండి, వెళ్ళండి అని చెబుతుంటే ఒక పిల్లకోడి భయంగా, అమ్మా, నువ్వు లేకుండా మేమెలా ఉంటాం చెప్పు. అందుకని నువ్వు నా చెల్లెలను తీసుకొని ఇక్కడి నుంచి ఎక్కడికైనా పారిపోమ్మా. ఆ విషనాగిని నేనట్టుకుంటాను. నేను చనిపోయినా పర్వాలేదు, నీకు చెల్లెళ్ళుంటారు. నువ్వు చనిపోతే మేమంతా అనాథలమవుతాం అంటూ బాధగా కన్నీళ్లు పెట్టుకుంటుంది. చెట్టు మీదున్న పిచుక ఆ మాటలు విని చాలా బాధేసింది. అలాగే తన చెల్లెళ్ల కోసం తల్లి ఉండాలనే ఆ పిల్లకోడి ఆరాటం నచ్చింది. తను సహాయం చేయాలని అనుకుంది. విషనాగిని వాటివైపు దూసుకొస్తోంది. నువ్వొద్దు తల్లి, నువ్వు చెల్లెలని జాగ్రత్తగా చూసుకో. ఆ విషనాగిని కాటుకి కొట్టే దెబ్బకి తట్టుకోలేవు. నీ వల్ల కాదు. నేను కొంతవరకైనా పోరాడతాను. అదే నువ్వైతే ఒక దెబ్బకే ప్రాణాలు విడిచిపెడతావు. అమ్మా, నువ్వు చెప్పినట్టుగా మేమంతా చెట్టు చాటుకు వెళ్ళి దాక్కుంటే ఆ విషనాగిని వెనుక నుంచి వచ్చి తింటుంది కావచ్చు. అప్పుడు నీకంటే నేను చెల్లెళ్ళు ముందు చనిపోతాం కదా అని తల్లికోడి పిల్లకోడి మాట్లాడుకుంటూ ఉండగా చెట్టు మీద నుంచి పిచ్చుక వచ్చి వాటి ముందు వాలింది. భయపడకండి, నేను మీకు సహాయం చేయడానికొచ్చాను. నా పేరు పిచుక. నేను ఇదే అడవిలో ఇల్లు కట్టుకుని ఉంటున్నాను. పిచుక, ఆలస్యం చేయకుండా నా రంగుల పిల్లల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి నీ ఇంట్లో పెట్టుకో. తీసుకెళ్ళు, ఆ విషనాగిని వస్తోంది. అవును తల్లికోడి, ఆ విషనాగిని వస్తోంది. మీరు కూడా నాతో రండి. ఇద్దరం కలిసి అన్ని కోడి పిల్లల్ని తీసుకొని ఇక్కడి నుంచి మా ఇంటికి వెళ్దాం. మా ఇంట్లో ముళ్ల పంజరం ఉంది. నా రక్షణ కోసం పెట్టుకున్నాను. అందులోకి వెళితే ఆ విషనాగిని అప్పుడు మనల్నేం చెయ్యదు. ఇప్పుడు మనకంత సమయం లేదు నేస్తమా. రణమా శరణమా? తల్లికోడి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇప్పటికిప్పుడు ఇంతమంది పిల్లల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లడం వీలు కాదు. విషనాగిని వచ్చిన తర్వాత నువ్వు ఈ పిల్లకోడి ఇద్దరూ బతిమాలుతూ ఉండాలి. ఇంతలో నేను వెళ్ళి నా ఇంట్లో ఉన్న ముళ్ల పంజరం తీసుకొస్తాను అని అంటుండగా విషనాగిని అక్కడికొచ్చింది. తల్లికోడి పిచుక విషనాగిని చూస్తాయి. ఓహో, పిచుక కూడా వచ్చిందనమాట. నువ్వింత దారుణంగా దాడి చేస్తుంటే చూస్తూ ఉండటానికి నేనేం పిరికి కాకిరి కాదు. పోరాటం, ప్రాణం విలువ తెలిసిన పిచుకని. నువ్వు నన్నేం చేయలేవు పిచుకా అని అనుకోవడం నీ మూర్ఖత్వమే అవుతుంది. హే తల్లికోడి, నువ్వొచ్చినా పర్వాలేదు, లేదంటే ఒక కూతుర్ని పంపినా పర్వాలేదు. ఈ పూట ఆకలి తీర్చుకుంటాను. ఇక్కడ్నుంచి వెళ్ళిపోతాను, లేదంటే ఘోరంగా దాడి చేస్తాను అని చెప్పగానే పిచుక ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రా తల్లికోడి.
మా అమ్మను వదిలిపెట్టు నాగిని, నేను నీ దగ్గరకు వస్తాను, నన్ను తిను. లేదు లేదు నాగిని, అది చిన్నపిల్ల, దానిని తింటే నీ ఆకలి తీరదు. నన్ను తిను, అప్పుడు నీ ఆకలి తీరుతుంది. వద్దు వద్దు నాగిని, మా అమ్మని తినొద్దు, మమ్మల్ని తల్లి లేని పిల్లల్ని చెయ్యొద్దు. నన్ను తిను, నేను కూడా బలంగా ఉన్నాను. నాలో కూడా నీ ఆకలి తీర్చే ఆహారం ఉంది. నన్ను తిను, మా అమ్మను వదిలిపెట్టు అని తల్లికోడి పిల్లకోడి విషనాగిని బతిమాలుతుంటే పిచ్చుక ముళ్ల పంజరం తీసుకొచ్చి పెట్టింది. అంతే, రంగుల కోడిపిల్లలు ఆ పంజరంలోకి వెళ్ళిపోయాయి. అప్పుడు విషనాగిని తల్లికోడిని కాటు వేసింది. పిచ్చుక, నా పిల్లల్ని తీసుకొని ఇక్కడ్నుంచి వెళ్ళు. ఇక నుంచి నువ్వే అమ్మవి, నువ్వే నాన్నవి, అన్నీ నువ్వే అని చెబుతుండగా విషనాగిని మళ్లీ కాటు వేసింది. అంతే, తల్లికోడి చనిపోయింది. ముళ్లపంజరంలో ఉన్న పిల్లకోడి ఏడుస్తూ, అమ్మా, లే అమ్మా, నీకేం కాదమ్మా అంటూ ఉండగా పిచ్చుక కన్నీళ్లతో ఆ ముళ్లపంజరాన్ని తీసుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. విషనాగిని తల్లికోడిని కాటు వేస్తూ ఉంటుంది. పిచ్చుక ముళ్లపంజరాన్ని తీసుకుని తన ఇంటికి వచ్చింది. ఈ విషనాగిని ఖచ్చితంగా నా ఇంటికొస్తుంది. ఈ రంగుల కోడి పిల్లల్ని ఎలాగైనా కాపాడాలి అని అనుకుంటూ ఆలోచన చేయసాగింది.